ఆలు అలసందల కర్రీ. ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ కదా. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఆలు అలసందల కర్రీ కావాల్సిన పదార్థాలు: ఉడకబెట్టుకున్న అలసందలు 1 కప్పు, ఉడకబెట్టుకున్న బంగాళదుంప ముక్కలు 1 కప్పు, పెరుగు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ఆవాలు 1/2 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, జీలకర్ర 1 టీ స్పూన్, అలసందలు ఉడకపెట్టుకున్న నీరు 1 కప్పు, టొమాటో పేస్ట్ 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ సిద్ధంగా ఉన్నాయండి. ఓకే అండి, స్టవ్ ఆన్ చేశాను. స్టార్ట్ చేద్దామా? ఓకే. ముందుగా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొద్దిగా వేడాక జీలకర్ర, తర్వాత ఆయిల్, ఆవాలు, మినప్పప్పు, ఇది కాస్త ఫ్రై కావాలి, కొంచెం వేగనివ్వాలా? సో మీది అరేంజ్ మ్యారేజా అండి? మాది రిలేషన్ అండి, యాక్చువల్లీ రిలేషన్. ఓకే. సో ముందర నుంచి చిన్నప్పటి నుంచి తెలుసా ఇద్దరికి? ఓకే. లవ్ కమ్ అరేంజ్. లవ్ కమ్ అరేంజ్డ్. ఓకే. సో మేనమా మేనత్తో అలాగా? బావగారు. ఓకే ఓకే. సో పిల్లలు ఉన్నారా మీకు? ఒక పాప, 4.5 months. 4.5 months. ఓ యంగ్ మమ్మీ అన్నమాట మీరు. ఇప్పుడు కాస్త కరివేపాక. ఓకే. ఇప్పుడు ఆనియన్స్ వేసేయండి, ఉల్లిపాయలు. సో వంట చేయడం ముందర నుంచే వచ్చా? లైట్గా వచ్చు. ఇప్పుడు అత్తయ్య నేర్పించారా? అదొక అడ్వాంటేజ్ ఏమో కదా, తెలిసిన అత్తయ్య కాబట్టి ఏదైనా అడగచ్చు. గారం చేయొచ్చా అత్తయ్య దగ్గర? కుదురుతుందా? కుదురుతుందా? మెయిన్ అత్తయ్య కదా. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది కాస్త ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు కొంచెం పసుపు, ఇప్పుడు మిర్చి వేయాలండి. ఇప్పుడు టమాటో ప్యూరీ, టొమాటో పేస్టా? టమాటో పేస్ట్. ఇది కొంచెం మగ్గాలేమో కదా. మూత పెడదామా అలాగే ఉంచుదామా? ఒక 1 minute పెట్టేసి. మూత పెట్టాలా? అంటే పచ్చిదనం పోవాలా? ఇక్కడికి వద్దామన్న ఐడియా ఎవరిది? నాదే అండి. మీదేనా? చూస్తూ ఉంటారా తెలుగు రుచి? డైలీ చూస్తుంటారా? సో మీరే SMS పంపించారా? అవును. నేను వండుతాను అని. సో వండగానే రిక్వెస్ట్ వచ్చేసింది. చూసారా? మరి మీరు కూడా ఇక్కడికి రావాలంటే ఏం చేయాలి? చాలా చాలా సింపుల్. SMS చేయాలి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఓకే, చూద్దామండి ఒకసారి. కొద్దిగా ఆయిల్ సపరేట్ అయిపోద్దండి. అవును. ఇప్పుడు దీంట్లో కారం వేసుకోవాలి, తగినంత కారం అండి. కాస్త గరం మసాలా, కారం బాగా తింటారా మీరు? కొద్దిగానే. ఓకే, గొట్టరు వస్తుంది. నెక్స్ట్ ఏం వేద్దాం? నెక్స్ట్ ఆలు వేయాలండి. బంగాళదుంప ఉడకపెట్టిందా? ఉడకపెట్టి కట్ చేసిన బంగాళదుంప. ఈ మసాలా ఆలుకి పట్టేలా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు అలసందలు వేసుకోవాలండి. అంటే ఇది ఉడకపెట్టుకున్నారా? ఉడకపెట్టిన నానబెట్టి ఉడకపెట్టారు. ఇది దేంతో బాగుంటుంది? పూరి చపాతి. బాగుంటుంది. ఇప్పుడు కాస్త ఉప్పు, సో
సో డ్రైగానే ఉంటుందా? లేదండి, వాటర్ వేసుకోవాలా? వాటర్ ఇప్పుడు వేయమంటారా? ఓ మీరు వేస్తున్నారా? ఇవి అలసందలు ఉడికించిన వాటర్ అండి. సో అలసందలు ఉడకపెట్టిన నీళ్ళే ఇందులో మళ్ళీ వేస్తాం మనం, వేస్ట్ చేయకుండా. గుడ్ గుడ్. ఓకే, కావాలంటే ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో అలసందలు ఉడకపెట్టేటప్పుడు ఉన్న మిగిలిన నీళ్ళు వేసేసాం అంతే. ఇప్పుడు కాస్త పెరుగు. ఓకే, మీ ఆవిడ గారు ఏం బాగుంటారండి? అన్ని బాగుంటుంది. అన్ని బాగుంటారా? ప్రేమ కదా, అందుకనే కదా. కొన్ని వాటర్ వేయండి. ఓకే, దీంట్లో కాస్త కొత్తిమీర అండి. కొత్తిమీర. ఓకే, సో అయిపోయినట్టేనా ఇంకా? అండి, కొంచెం మూత పెట్టి మగ్గియండి. సో ఒకసారి కలిపి మూత పెడదామా? మీ అత్తయ్య గారు ఏం బాగుంటారు? అన్ని బాగా చేస్తారండి. అన్ని బాగా చేస్తారు. కుకింగ్ అంటే నార్మల్లీ అత్తలు అమ్మలు వీళ్ళంతా అన్ని బాగా చేస్తారు, కానీ వాళ్ళ స్పెషాలిటీ ఉంటుంది కదా కొన్ని. దమ్ బిర్యానీ అలాంటివి బాగా చేస్తారు. స్వీట్స్ కూడా బాగా చేస్తారు. ఓకే, సో ఇది కొంచెం సేపు ఉడకాలి కదా, ఉడకనిద్దా? చూద్దామా? ఓకే, ఇది అయిపోయిందండి. బౌల్లో తీసుకోవాలి. కాస్త పైనుండి కొత్తిమీర వేసుకోవాలండి. రెడీ అండి, ఆలు అలసందల కర్రీ. వెరీ నైస్, థ్యాంక్ యూ. మాట్లాడుతూ ఇట్టే చేసేసారు. మనం ఇంట్లో తప్పకుండా ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. ఆలు అలసందల కర్రీ తయారీ విధానం: ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసి జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, తరిగిన కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో టొమాటో పేస్ట్ వేసి ఇంకొంచెం సేపు వేగనివ్వాలి. ఆ తర్వాత కారం, గరం మసాలా, ఉడికించిన బంగాళదుంప ముక్కలు, ఉడకబెట్టిన అలసందలు, ఉప్పు, అలసందలు ఉడకపెట్టాక వచ్చిన నీరు, పెరుగు వేసి ఇంకొంచెం సేపు ఉడకనివ్వాలి. ఆ తర్వాత కొద్దిగా నీళ్లు పోసి కొత్తిమీర వేసి ఇంకొంచెం సేపు ఉడకనివ్వాలి. ఆపై సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఆలు అలసందల కూర రెడీ.